నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. తుక్కుగూడ జనజాతర సభ అట్టహాసంగా జరిగింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సభలో పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ సభకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్ను రాచకొండ సిపి అనుమతించలేదు. సభా ప్రాంగణంలోకి అనుమతించకుండా వాహనాన్ని పక్కన నిలిపివేశారు. వాహనానికి డయాస్ పాస్ ఉందని డ్రైవర్ చెప్పినా వినిపించుకోకుండా ఓవర్ యాక్షన్కు పాల్పడ్డారు. గతంలో డ్రైవర్ శ్రీనివాస్పై రాచకొండ సిపి చేయి చేసుకున్నారు. డ్రైవర్ చెబుతున్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. ఆయన జేబులోని ఐడీ కార్డును బలవంతంగా లాక్కున్నారు. అరగంట అయిన తర్వాత కూడా సిపి ఆగ్రహం తగ్గలేదు. డ్రైవర్ శ్రీనివాస్ను పిలిపించి మరీ ఏసీపీతో కొట్టించారు. ఈ దృశ్యాలను వీడియో తీస్తున్న వ్యక్తిపైన రెచ్చిపోయారు. సెల్ ఫోన్ లాక్కొని మరీ అతనిపై చేయి చేసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రాచకొండ సిపి, ఏసీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు ఈ ఘటన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఆదివారం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.